ఇక్కడ ఫంక్షన్ హాల్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు కవాతు నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు సంఘాల నాయకులు రీచ్ అయ్యారు. కవాతు నిర్వహిస్తూ వీరి డిమాండ్స్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే సిచ్యువేషన్ ఉందా? మాట్లాడుతున్న హనుమంత్ ఉన్నారు. హనుమంత్ గారు, ఏంటి మీ డిమాండ్స్? మరి ప్రభుత్వం ఇంతవరకు మిమ్మల్ని చర్చలకు పిలవలేదు అధికారికంగా, ఏం చేయబోతా ఉన్నారు? ఏదైతే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అదేవిధంగా యూనియన్లు అనుమతిస్తామని, ఏదైతే ఆర్థికపరమైన అంశాలు కొన్ని ఉన్నాయో అవి కూడా తీరుస్తామని, పే స్కేల్ చేస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో 2018 మేనిఫెస్టో పెట్టింది, 2023 మేనిఫెస్టోలో కాంగ్రెస్ మరి పార్టీ పెట్టడం జరిగినది. అయితే గెలిచింది కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే మీ పైన విశ్వాసం ఉండి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అండగా ఉండి మేమందరం కూడా ఓట్లేసి మరి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ ఉద్యోగులు కూడా మరి రోజుకు 16 గంటల వరకు డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి కూడా మేము పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం, ఎండి గారికి తెలియజేస్తా ఉన్నాం. కానీ అధికారులకు తెలియజేస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వరకు కూడా చేరలేదు అనేది మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క కార్మిక కవాతు కానీ లేకపోతే బహిరంగ సమావేశాలు ఏవైతే పెట్టామో వీటి ద్వారా ముఖ్యమంత్రి గారికి మా యొక్క ఆర్టీసీ సమస్యలు వెళ్తాయి. అదేవిధంగా మాకు పే స్కేల్ 2021 పే స్కేల్ లేదు, 2025 లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు బాండ్ డబ్బులు వచ్చింది వాస్తవమే, ఒక పే స్కేల్ అయింది. కానీ ఏదైతే మాకు పనిభారం MTW యాక్ట్ ఏదైతే ఉందో రోజుకు మాకు 7.5 గంటలు సిటీలు చేయాలి, 8 గంటలు జిల్లాలో చేయాలి. కానీ 16 గంటల వరకు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. ఏదైతే మేము డబుల్ ఓటీ చేస్తే దానికి డబుల్ వేతనం ఇవ్వాలి, అటువంటి పరిస్థితి లేదు. యూనియన్లను కావాలని అప్పుడు కేసీఆర్ తీసేస్తే మరి ముఖ్యమంత్రిగా మీరే చెప్పారు, ముఖ్యమంత్రి కాకముందు తప్పకుండా మీకు యూనియన్లు ఇస్తాం, ఇది బ్రిటిష్ ప్రభుత్వం కాదు, మరి మా యొక్క తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి మాకు యూనియన్లు ఇస్తే ఎవరైతే ఈరోజు బానిసత్వం ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతూ ఉన్నది. ఆర్టీసీలో అధికారులు వేధింపులు, చిన్నదానికి సస్పెండ్ చేస్తూ ఉన్నారు, రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే బ్రీత్ అనలైజర్ పేరుతోటి వందలాది మంది మరి రోడ్డు పాలయ్యారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు గురై ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వంలో విలీనం అయితే ముఖ్యమంత్రి సూచన చేశారు. ముఖ్యమంత్రి మీకు ఒక మాట అన్నారు, చూడండి కష్టాల్లో ఉన్నాము, ఆలోచించండి ఆర్టీసీ కార్మికులు, గత పాలకులకు మా పాలకుల తేడా ఉంటుంది, చూడండి అనేటువంటి విజ్ఞప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మేమేమి మీ మీద మేము కొట్లాడట్లేదు. మా యొక్క ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని మీరు గుర్తించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. మీరు ప్రిస్టేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాంట్లో దగాపడ్డాం, మోసపోయినాం, ఆర్టీసీ ఉద్యోగులందరూ సర్వనాశనం అయిపోయారు. కాబట్టి మేము అనుకునే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజ్గా తీసుకోకుండా ఈ దాంట్లో ఎటువంటి రాజకీయం లేదు. తప్పకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలు పరిష్కరిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంకా మేము ఎల్లుండి చేసేది ఉంది, మరి ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చర్చలు ఏదైతున్నాయో మరి మీరు అధికారికంగా చర్చలకు పిలిచి ఆహ్వానిస్తే మేము కూడా సమ్మె చేయడానికి మరి ఏం ముందుకోము. మా యొక్క సమస్యలు మీరు తీర్చాల్సిందిగా ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మేము చర్చిస్తాము, వస్తే మాట్లాడతాం, మీ సమస్యలు ఏందో మాకు చెప్పండి అనేటువంటిది మాట్లాడారు. మొన్న కూడా కరీంనగర్లో ఆయన వెళ్తున్న సందర్భంలో కొంతమంది కార్మికులతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం, మేము అన్ని కూడా చెప్పడం జరిగినది. మీరు అధికారికంగా చర్చించండి, మా యొక్క సమస్యలు న్యాయమైన ఉన్నాయి, మీరు పరిష్కరించండి. మీరు ఏమని చెప్తున్నారు, తప్పకుండా మేము పరిష్కరిస్తామని, కానీ అది కార్యాచరణ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కరోజు ప్రకటిస్తే రేపే అమలు అయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు సవినయంతో మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మా యొక్క సమస్యలను ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని తప్పకుండా మీరు తొలగించాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. పెద్ద ఎత్తున కార్మికులు ఎండి సజ్జనార్ కూడా ఉన్నారు కదా, ఆయన నుంచి ఏమైనా ఉందా మీకు సమాచారం? వీటన్నిటికీ కారకుడు సజ్జనార్ సార్. తక్షణమే ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలి. ఈ సమ్మెకు కారణమైనటువంటి ఎండి గారు మా ఆర్టీసీ కార్యక్రమం చాలా హింసించినాడు. మా కార్మికులపై బ్యాడ్ రిమార్కు మేనేజ్మెంట్కి చెప్పి ఆ ప్రభుత్వానికి చెప్పి మాకు ఏ పనులు కాకుండా ఈ సజ్జనార్ గారు చేసినారు. కాబట్టి తక్షణమే ఎండి గారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. సజ్జనార్ గారికి జనరల్గా సాధారణంగా మంచి పేరు ఉంది, పోలీస్ శాఖ నుంచి వచ్చారు, గతంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ విషయంలో, ఎందుకు మీరు ఆయన పైన ఆరోపణలు చేస్తారు? మంచి పేరు ఉంది, వాస్తవము. మేము మాకందరం మంచి పేరు ఉందని, మంచి ఆఫీసులు వస్తుందని మేము అనుకున్నాం, కానీ అలా జరగలేదు.
మా కార్మికుల ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిండో ఇప్పుడు ప్రతి కార్మికుల్ని ఎన్కౌంటర్ చేసే పరిస్థితులు మా ఆర్టీసీ వర్కర్లు ఉన్నారు. కాబట్టి తక్షణమే ఎండి గారిని తొలగించి మా న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు మేము పోరాడతామని ప్రభుత్వానికి ఏం రిపోర్ట్ ఇచ్చారు మీరు? రిపోర్ట్ వర్కర్లను ఇప్పుడు నానా రకాల ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఎంతో మంది కండక్టర్లు బలిపశువు అయిపోయారు. కావున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎండి తక్షణం తొలగిస్తే మా పరిష్కారం అన్నీ అవుతాయని మేము సూచిస్తున్నాం. చూస్తా ఉన్నాం, స్లోగన్ చేస్తా ఉన్నారు. ఆర్టీసీ కవాతు నిర్వహిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కార్మిక కవాతు పేరిట టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పేరిట వీళ్ళంతా ర్యాలీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఆర్టీసీ భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు. సో భారీ ఎత్తున కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు, మహిళా ఉద్యోగినులు అంతా కూడా హాజరవుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా వీరి డిమాండ్స్ కోసం అంతా కూడా ప్రభుత్వం చర్చలకు పిలవట్లేదు. ఈ అంశం పైన ప్రయత్నం చేద్దాం. మీరు ఏ డిపోలో పనిచేస్తారు? అంటే సమ్మెకు సిద్ధమవుతున్నారు కదా, మీరు రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నాం. ఏంటి ఏం కోరుకుంటున్నారు మీరు?